ఇంకా నా పాటికి నేను చికెన్ తెచ్చుకుందామని రోడ్లో పోతుంటే ఈ పాము అయితే రోడ్డుకి అడ్డంగా అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అలా మార్నింగ్ లేసేసి చెన్నైకి అయితే బయలుదేరేసినాము, ఆఫీస్ ఉంటుందని చెప్పేసి. లాస్ట్ 4-3 డేస్ నుంచి చెన్నైకి ఇంటికి 2-3 సార్లు అయితే తిరిగేసిన అనమాట. అందుకే వీడియో పెట్టే టైమే సరిపోలేదు. ఇంకా అలా మండే మార్నింగ్ ఆఫీస్కి అయితే వచ్చినా, మళ్ళీ ఇంటికి కానీ పోయినా. ఎందుకు ఏమైనా వీడియోలు చెప్తా, వీడియో చూడండి లాస్ట్ వరకు అయితే. ఇంక ఈ చెన్నైలో అయితే ఇప్పుడు గొడుగు మనం బ్యాగ్ లోనే పెట్టుకొని తిరగాలన్నమాట. ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు కాస్తాయని తెలియదు. ఇంకా మార్నింగ్ ఫుల్ గా ఎండ కాస్తానింది అనమాట. గొడుగు తీసుకోపోయినా ఈవినింగ్ వాన పడచ్చేమో అని చెప్పేసి. ఇంకా అలా నేను అనుకున్నట్లు ఫుల్ వాన అయితే పడింది అనమాట. ఆల్మోస్ట్ అలా నేను నానిపిన గొడుగు ఎత్తుకుపోయినా కానీ ఇంకెలాగోలాగా వానలో తడుచుకుంటే నీళ్ళలో నడుచుకుంటా రూమ్ కి అయితే చేరుకుని ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు వెళ్ళేసి సెంట్రల్ కి అయితే వచ్చేసిన అనమాట, ఇంటికి పోదామని చెప్పేసి. ఎందుకంటే అమ్మది బర్త్డే ఉంది అని చెప్పేసి. ఇంకా 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి థర్స్డే ఫ్రైడే ఫెస్టివల్ ఉంటుంది. ఇంకా 2 రోజులు అయితే హాలిడే చేసిన అనమాట. ఇంకా అప్రూవల్ అయితే వచ్చేసింది. అలా అని చెప్పేసి కాట్పాడికి వచ్చి ఇంకా అక్కడి నుంచి అయితే బస్ ఎక్కి పల్నేరుకి అయితే వచ్చేసిన అనమాట. ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోలు చూసి ఓ బ్రదర్ అయితే గుంటూరు నుంచి హనీ అయితే ఆర్డర్ పెట్టున్నాం అనమాట, 1 లీటర్. ఇంకా అప్పుడు పార్సల్ పంపిద్దామని చెప్పి ఆర్టీసీ బస్ స్టాండ్ కి అయితే వచ్చి అక్కడైతే పార్సల్ పంపించేసి ఇంకా బైక్ రిపేర్ కి ఇచ్చింటే ఇంకా తీసుకొని నేరుకు ఇంటికి అయితే వచ్చేసినాం, నేను మామస్వామి. ఇంకా అలా ఇంటికి వచ్చేసి తినడానికి ఏముండాయని చూస్తే ఫ్రిడ్జ్ లో ఈ కాయ అయితే ఉంది అనమాట. దీన్ని ఎత్తుకొని కోస్తే లోపలంతా మెత్త మెత్తగా అయిపోయింది. ఇంక సరే అని చెప్పి దాన్ని పడేసి మ్యాంగోస్ ఉంటే అవి కొన్ని తినేసినాం అనమాట. ఇంక ఈవినింగ్ బర్త్డే టైం అయిపోతుందని చెప్పి ఫుడ్ గిడ్ అన్ని చేయాలని చెప్పి అక్కడ పోయి హెల్పింగ్ అయితే పోయినా అనమాట. ఇంకా అలానే బెలూన్స్ కానీ ఒప్పుతానేమో. ఇంటి ముందర స్పేస్ తక్కువ ఉండడం వల్ల బెలూన్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి. అందుకే హ్యాపీ బర్త్డే అనేది కనిపిల్ల అనమాట. ఇంకా అలా డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసి కేక్ అయితే చెప్పినాం అనమాట, 3 కేజీలు కూల్ కేక్. ఇంకా అలా తెచ్చి అక్కడ పెట్టేసి కేక్ అయితే కట్ చేసి బర్త్డే అయితే కంప్లీట్ చేసినాం. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.